ఈ ప్రపంచంలో ఏడ చూసినా నిబ్బి నా బ్రింజాల్ గల్లు ఎక్కువైపోతున్నారు మావా. నాకు ఇలా రోస్ట్ చేసి గొంతు నొప్పి వస్తుంది తప్ప వేలల్లో మాత్రం మార్పు అనేది రావట్లేదు. ఎలా ఇంకెలా మారుస్తా అలాగా ఇలా మారని తెలిసి లాస్ట్ వీక్ మోడీ గారికి ఈ నిబ్బిలను ఎరాడికేట్ చేసే స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయమని మెసేజ్ చేశా. సార్ మోడీ గారు ప్లీజ్ సార్ ప్లీజ్ దయచేసి నన్ను ఒక స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయండి సార్. నాకు తెలిసి ఈ పాటికి మరి మనల్ని మోడీ గారు స్పెషల్ ఆఫీసర్ చేసేసి ఉంటారు. వచ్చింది రిప్లై వచ్చింది. సార్ మోడీ గారు చెప్పండి సార్. మనకు అవసరమా? మోడీ గారు ఏదో మూడ్ లో ఉండుంటారులే. వాచ్మెన్ ఉద్యోగం అన్న ఇవ్వండి సార్ ప్లీజ్ 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 ప్లీజ్. దిస్ ఇస్ స్పెషల్ ఆఫీసర్ హెచ్సిబి. వాచ్మెన్ 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 ఎవరు అది నీ ఎవ్వ లంచ్. ఎక్కడ నిబ్బాగాళ్ళు అక్కడ ఈడ కొంచెం నిబ్బాలా ఉన్నాడే. బహుశా ఇటు సైడ్ నిబ్బాలు వచ్చుంటారా? చచ్చా ఈడు నిబ్బాయి ఉండట్లే. నిబ్బాగాళ్ళు ఎక్కడ ఉంటారబ్బా? ఎవడన్నా నిబ్బాగాడు దొరకాలి. నీ వాయిస్ తో విజ్జు అని చెప్పు, మెసేజ్ రింగ్ టోన్ పెట్టుకుంటాను. విజ్జు విజ్జు మెసేజ్. విజ్జు ఏంట్రా? విజ్జు ఒట్టగా గుజ్జు. విజ్జు 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 అంట. హార్యేజేయు రాజు కొకజు అన్నట్టుంది. నీ వాయిస్ తో బరెలారు మా గేదకు వినిపించి పాలు పితుక్కుంటా. వాట్ ద ఫక్. ఇప్పుడు కొంపతీసి అది కూడా చేస్తావా ఏంటి? అంబా 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 పాలివ్వు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అది బరెలా లేదు, గుడి ముందు కూర్చుని అమ్మా అమ్మా అని అడుగు తింటున్నట్టుంది. నీ వాయిస్ తో అరే అన్నయ్య అనువా మెసేజ్ టోన్ పెట్టుకుంటా. అరే అన్నయ్య నీకు మెసేజ్ వచ్చింది. అమ్మ చెల్లమ్మ నువ్వు ముందు రీల్స్ ఆపమ్మా ముందు. అయినా అన్నయ్య అని తర్వాత అందులే గానీ ముందు ఒకసారి వెళ్ళి నీ కామెంట్ సెక్షన్ చూడు. ఒకడొచ్చి తమ్ముడు అని పిలు, ఒకడొచ్చి డార్లింగ్ అని పిలు, ఒకడొచ్చి నాన్న అని పిలు, ఇంకోటొచ్చి బావా అని పిలు అని చెప్పి నీతో వరుసలు కలిపేసుకుంటూ లక్కోర్ కామెంట్లు పెడుతున్నారు. పెట్టవా లేకపోతే నీ మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తాం. నీ అబ్బా ఎర్రిపువా బ్లాక్ మ్యాజిక్ ఏంట్రా? బ్లాక్ మ్యాజిక్ ఏ బ్లాక్ లో చేయిస్తావేంటి? గవర్నమెంట్ హాస్పిటల్ క్యాజువాలిటీ బ్లాక్ లోరా? నా మీద సాంగ్ చేయకపోతే నీకు వచ్చిపోతే పచ్చి తాగపోతుంది. సచ్చినోడా ఏ వైపు పోనీ వినను కాస్తైనా. ఏక్ నంబర్ హంగూటస్ ఆఫ్ నికార్సైన నిబ్బిలా ఉన్నావే. పని పాట లేకుండా జనాలు పెట్టిన కామెంట్స్ కి ఆడియో క్రియేట్ చేస్తూ మెయిన్ క్యారెక్టర్ లా ఫీల్ అయిపోతున్నావు. అరే అన్నా ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు అది తీసి కొత్తలో పెట్టుకో. కెమికల్ ఎఫెక్ట్ ఏ యాప్ లో ఎడిట్ చేసావేంటి? క్యాప్ కట్టా. బై ద వే నీ ఇన్స్టాగ్రామ్ పేరేంటి? ఎంసీ స్టానా? నువ్వు ఎంసీ స్టాన్ అయితే ఈడవడు అది టెస్టికల్స్ మీద ఉన్న హెయిర్ ఫాల్ ఇకలా. కామెంట్ చూడండి. ఓయ్ హీరో మా కోసం కూడా ఒక సాంగ్ చేయవా? చేస్తానండి తప్పకుండా చేస్తాను. నవ్వట్లా బ్రో, నేను నవ్వు వచ్చేస్తుంది అంటే సారీ బ్రో. బ్రో మీరు ఇది కామెంట్ చూడండి. మరి నా కోసం ఒక సాంగ్ చేయొచ్చుగా? మీరు చేస్తానంటే నా ప్రొఫైల్ మారుస్తాను. ఓ హీరో గారు బ్లెష్ అవుతున్నారు. బ్లెష్ తర్వాత గానీ ఆ వెనకమాల ఎవరన్నా హుష్ అంటున్నారు. యువర్ ఫ్యామిలీ మెంబర్సా? అవునులే కరెక్టే. మరి ఇలాంటి రీల్స్ చేస్తే ఎవరన్నా అని అనక హరిటాకేసి అన్నం పెడతారా ఏంటి? నా కోసం ఒకసారి అనుకో, నీ బొగ్గుల కొరికేస్తా చెప్తున్నా. అమ్మ బంగారు తల్లి, ఆడి బొగ్గలు ఏమైనా బూందీ లడ్డు అనుకున్నావా? లేకపోతే ఆడి తీసే వీడియోలు ఏమైనా క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలు అనుకున్నావా? వచ్చాడు బొగ్గలు కొరుకుతా అంటే కామెంట్ పెడుతున్నావు. ఆడి చేసేదల్లా ఆంటీలు పెట్టిన కామెంట్స్ కి రిప్లైలు ఇస్తూ వీడియోలు చేయటం, అది కూడా పెద్ద గొప్ప ఏంటి? హాయ్ తేజ్ బంగారం, నా కోసం ఒక వీడియో చేయవా? లేకపోతే నేను బొంగమూతి పెడతా. అసలు ఎవర్రా నువ్వు? చెప్పు పర్లేదు. ఆంటీలు ఎవరేగా? ఆంటీలు ఎవరా? నువ్వు నీ తెమ్మాయి వీడియోలు అవి చూసి అంత తమాయించుకోవాలన్నా ఇక్కడ బూతులు ఆగట్లేదు. నా కోసం ఒక సాంగ్ చేయవా? నీకు చాక్లెట్ కొనిపిస్తాను. అరే 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 ప్లీజ్ రా, నీకు కచ్చా మ్యాంగో కొనిస్తారా? దయచేసి రీల్స్ ఆపేరా ప్లీజ్ రా. కామెంట్ చూడండి ప్లీజ్ అండి. నా కోసం ఒక సాంగ్ చేయవా? ప్లీజ్ ట్యాగ్ చేయి అని పంపించండి. దీనమ్మ ఇరు రాష్ట్రాల్లో ఉన్న ఎర్రి పప్పగాళ్ళందరూ ఈడ అకౌంట్ లోనే ఉన్నారు కదరా బాబు. రోజుకి ఒక్కోడు ఎలా తయారవుతున్నాడు ఏంట్రా? ఓయ్ అబ్బాయి గారు, నా కోసం మీరు సాంగ్ చెయ్యు మరి ప్లీజ్ అబ్బాయి గారు. మళ్ళా లాస్ట్ లో క్యూట్నెస్ స్మైల్ ఒకటి చెయ్యండి అబ్బాయి గారు చెయ్యండి. అమ్మాయి గారు అడుగుతున్నారు కదా చెయ్యండి. లేకపోతే వీడు అబ్బాయి గారు కామెంట్ పెట్టినావా ఒక అమ్మాయి గారు, మరి మధ్యలో మీ ఇద్దరిని రోస్ట్ చేసి నేనెవరినిరా? చూతియాగాడినా? ప్రభాస్ సాంగ్ చేయకపోతే చేతో పడే చేసేస్తా. చేయండి సార్ ప్లీజ్.
నాకోటి తెలియక అడుగుతాను అన్న, నువ్వు అక్క కైండ్లీ స్టాప్ దిస్ షేప్ బ్రో. మరి రీచ్ కోసం ఇలాంటి లేక వీడియోలు చేయడం అవసరమా బ్రో? నవరసాల్లో కామరసం తప్ప ఇంకేమీ రానట్టుంది మనకి. ప్రతోడు ఇంటర్నెట్ లోకి రావడం, ఇలాంటి వీడియోలు చేసి నిబ్బీలందరినీ పోగేసుకోవటం. రీచ్ కి రీచ్, నిబ్బీలకి నిబ్బీలు. ఓయ్ బావ నా కోసం ఒక రీల్ చేయవంట. ఓ బావ గట్ట అనగండి అమ్మా, మీకోసం అయితే రీల్ అయితే కన్ఫర్మ్ గా చేస్తాను, ఇంత క్యూట్ గా బావ అన్నందుకు. అంటే ఇప్పుడు నువ్వు ఆ కామెంట్ పెట్టిన ఆవిడకి బావంటావు. హేల్నా బ్రో హేల్నా. ఇకపోతే మనం ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఓ ఇద్దరు నిబ్బా నిబ్బిగాలు దర్శనం ఇస్తున్నారు మావా. ఎస్ వీళ్ళే, లిటరల్లీ వీళ్ళ వల్లే నా ఫీడ్ మొత్తం ఈ మధ్య రోతగా మారిపోయింది. ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ నిబ్బా నిబ్బి జాతిని మింగ మీ రీల్స్ తో మా ఫీడ్స్ లో ఫిడేల్ వాయిస్తున్నారుగా. ఉన్నదంతా ఎవడక్క ఈడ. ఆడైతే మామూలుడు కాదక్కో, ఆడి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాప్ రాడు. మైక్రోసాఫ్ట్, సామ్సంగ్, జింటెల్, బెల్ ఇలాంటి కంపెనీలు ఉంటాయి కదా, చోర్ బజార్ కంపెనీలు. వీడికి హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ ఆఫర్ చేశాయి, కానీ మనోడే పాపం రిజెక్ట్ చేశాడు. బై ద వే, కింద ఏంట్రా రాసావు? నాన్లు రోటీలు పులకాలని పెట్టుకో, పులకాగా. ఆయన ఇందాక నుంచి ఒకటే కొడేస్తోంది. ఈ నిబ్బి నేను అక్కడో చూసామావా, కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావట్లేదు. గుర్తొచ్చింది. ఆడి నీ బాయ్ ఫ్రెండ్ అయితే మరి ఈడవుడు ఎంతకి? ఈడవుడు ఆడవుడు? ఇది అక్కడ ఇలా కథ మఫ్లియారా? ఒరిజినల్ ప్లేయర్ అవడో ఇంపాక్ట్ ప్లేయర్ అవడో అర్థం కావట్లేదు. మొన్ననే కదా 2 weeks బ్యాక్ పెళ్లి చేసుకుంటున్నావు అంటూ రీల్ పెట్టారు. 2 weeks లో బేబీ ఎలా పాసిబుల్? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఆవిడ మనిషా లేకపోతే హ్యామ్స్టరా 2 weeks లో బేబీస్ ని పుట్టిస్తానికి? ఇదేదో పెద్ద పారాడాక్స్ లా ఉందే. మా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నీకు? సాలి రేట్ పెట్టి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పెరవన్ తెలుసా నీకు? నీకు మిక్కీ తెలుసా? నేను చచ్చిపోతా. నీకు మిక్కీ తెలుసా? ఆ విక్కీ ఎవరో తెలియదు కానీ అంగన్వాడీలో ఇచ్చే చిక్కి తెలుసు. అవి తీసుకొచ్చి ఇడికో 2 పెట్టు. పాపం మాల్ న్యూట్రిషన్ వల్ల ఇడికి బ్రెయిన్ మాల్ ఫంక్షన్ అయినట్టుంది. కొత్తలో కేజీ కొవ్వు లేదు కానీ గోండా అలా ఫీల్ అవుతున్నాడు. ముద్దు కావాలి, అది ఒక 1 hour కావాలి. ఏం చేస్తావురా? ఒక్క ముద్దు పెట్టుకుంటా, 3000 క్యాలరీలు బర్న్ అవ్వాలి. ఇంకెంత బర్న్ చేస్తావరా పూక? ఇప్పటికే హస్త ప్రయోగం చేసి పీల్చి పిప్పి చేసిన ఫ్రూటీ ప్యాకెట్ లా అయ్యావు. ఇంకా బర్న్ చేస్తే బొక్కలు తప్ప ఏం మిగలవు. రే తమ్ముడు, ఆ చూపేంట్రా? కంటి చూపుతో క్యాట్ ని కోమాలోకి పంపించేలా ఉన్నావుగా. ఇలానే ఆ పిల్లిని భయపెట్టావు అనుకో, ఏదో రోజు ఆ క్యాట్ కాలి నీ కాకరకాయని గీరి తట్టి పెట్టేస్తుంది. అసలుకి దాన్ని చూడరా రే ఎలా చూస్తుందో. కాబట్టి ఆని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రీల్స్ చేయడం ఆపి పోయి ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాటర్ చదువు. ఇక్కడ మ్యాటర్ పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్ గారిని. రూమ్ కార్డ్ ఆడదాం రమ్మను. ఫ్రీ ఫైర్ రూమ్ కార్డు ఓడి 0 దింగుతా. ఓలీ రూమ్ కార్డు. నేను విజయ్ గారిని. రూమ్ కార్డు కాదు కానీ రేపు నువ్వు క్లాస్ రూమ్ వెళ్ళేటప్పుడు ఐడి కార్డు అంట తీసుకెళ్తాముడు, లేకపోతే రానివ్వరంట. ఆతులు రానుడు కూడా ఏతులు మింగటం అంటే ఇదేనేమో. 1v1 ఆడతావా? 1v1 అన్ని ముసుకుని స్కూల్కి పో. యావరేజ్ ఫ్రీ ఫైర్ ఎడిక్ట్. రక్త పింజరే ఓరి అమ్మ బుసుకోటేస్తుంది రే. ఓడి అమ్మ ఏంట్రా డూమ్ స్క్రోలింగ్ ఎక్కువగా చేసి చిప్ సెట్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి? బ్రెయిన్ రాట్ బిహేవియర్ చేస్తావేంట్రా? అరే తమ్ముడు, నీ మంచిగా చెప్తున్నా. ఇలా రీల్ స్క్రోలింగ్ చేయడం ఆపి వెళ్ళి ఫ్రెండ్స్ తో గల్లీ క్రికెట్ ఆడుకో, మంచి ఎక్స్పోజర్ వస్తుంది. ఉసే చిచి ఊరే కప్పలు గప్పాకప్ చేసుకుంటున్నట్టు ఆ ఎగరటం ఏంట్రా? రోజుకి ఒక్కొక్కటి డేంజర్ అవుతున్నాడుగా. సై కాదురా, చెయ్యి పో. ఇడికెళ్ళిపోయి ఐపీఎల్ లో చీర్గల్లో జాయిన్ అవ్వు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను రీల్స్ చేస్తున్నారని అందరూ నన్ను కమ్మ కొడుతున్నారు. ముడ్డు సాధిసేస్తా. మరి ఇలాంటి గుంట పూకు రీల్స్ చేస్తే కమ్మ కొట్టగా సలాం కొడతారు. తెలుసు కదా బాలరాజు. కెమెరా బాలరాజు ఏమరా ఉపయోగం మీ పేరెంట్స్ కి నీ వల్ల? స్కూల్ కి పోయి చదువుకోరా పొండాకోరనాయాల. ఎవరో తెలుసుగా బాలరాజు, నలుమున్నారు బాలరాజు. చీరేస్తా. బ్లౌజ్ లంగా కూడా వేసుకో, ఎవడొద్దన్నాడు? అయినా నువ్వు చెప్పిన డైలాగ్ కి నీ బాడీ లాంగ్వేజ్ కి అసలు సింకే లేదురా. లెట్ మీ ఫిక్స్ ఇట్. తెలుసుగా అట్టి పండు ఆతులో అరటి పండు గీరేస్తా. లేకపోతే అన్న చీరేస్తాడంట, చేరేస్తాడు. తప్పు బ్రో, చీరేస్తా అనకూడదు, గీరేస్తా అనాలి. ఆతులు గీరేస్తా అనాలి. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా 100K దగ్గరలో ఉన్నాం. మళ్ళీ త్వరలో సరికొత్త రోజు వీడియోతో మీ ముందుంటా. అంతలోపు చుచ్చుకుపోయి వస్తా. బాయ్.